K+ News Network presents. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా కడపలో విగ్రహ ఆవిష్కరణ. కడప నగరంలో స్థానిక ఎన్జీఓ కాలనీ నడిబొడ్డులో బీజేవైఎం నాయకులు బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి పర్యవేక్షణలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి గారి స్ఫూర్తిని, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకోవాలని, 11 సార్లు పార్లమెంటుకు ఎన్నికై 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తి, మంచి వాగ్దాటి కవి అయిన వాజ్పేయి గారు అందరికీ ఆదర్శం అన్నారు. 3 సార్లు ప్రధానిగా దేశ ప్రజల మన్ననలు పొంది ఆయన సేవలకు దృష్టిలో ఉంచుకొని భారతరత్న కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కావున ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. విలువలతో కూడిన రాజకీయాలు, జాతీయ భావాన్ని ప్రాధాన్యంగా తీసుకొని ఆయన పరిపాలన కొనసాగించారు. అభివృద్ధి పథాన భారతదేశాన్ని నడిపించిన గొప్ప ప్రదాత, దార్శనికుడు వాజ్పేయి గారు. దేశంలో రహదారులు నాగరికతకు చిహ్నాలని చెప్పి ఆయన దేశంలో 4 మెట్రోపాలిటన్ సిటీస్ను అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడు స్వర్గీయ వాజ్పేయి గారు. ఇలా చూస్తే అనేక విషయాలు వాజ్పేయి గారు భారతదేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రదాతలాగా, ఒక మార్గదర్శకులాగా మనమంతా కూడా భారతదేశంలో భావిస్తాం. ఇంకా మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు మిగతా వాజ్పేయి గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాజ్పేయి గారి యొక్క 100వ వసంత సంవత్సరం ఇప్పుడే విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరి సమక్షంలో. అది నగరం నడిపడి కారణం ఆయన యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలని ఉద్దేశం. ఇప్పుడే మా శశిభూషణ్ రెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్టే కాకుండా కమ్యూనికేషన్ కూడా ఆయన యొక్క ఆలోచన. మంచి మాటగారి, కవిత్వం చెప్పగలడు, అందరినీ ఒప్పించగలడు, సాధ్యతుడు. ప్రోగ్రామ్ సందర్భంగా ప్రపంచమే ఆశ్చర్యపోయింది. 3 సార్లు ప్రధానమంత్రి, మొత్తం 13 సార్లు పార్లమెంట్ ఉంటాడు, 11 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ. ఏది ఆలోచన చేసినా ప్రపంచానికే గొప్ప ఆదర్శవంతుడు. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. భారతరత్న రాజకీయ నాయకుడిని ఇవ్వడం చాలా అర్థం. ఆయన ఉండగానే భారతరత్న అవార్డు వచ్చింది. కాబట్టి అటువంటి నాయకుడిని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మోడీ గారు కూడా ఒక వచనం చెప్పినాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మనం ముందుకు పోవాలంటే అందరం ఆయన ఫాలో కావాలి. ముఖ్యంగా బీజేపీ పార్టీ. ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకొని, మోడీ గారి ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు ఆలోచన దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలన అర్థమైంది.
ఏదో మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ కూడా చూశాను, మళ్ళీ నేను వస్తాను. ఆయన చెప్తానే ఉంటాడు జనవరిలో వస్తానని. నేను మొన్న మీటింగ్లో చెప్పాను. వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆదర్శంగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు అంగళ్ళు పెట్టి సూపర్ మార్కెట్ ఎదురుగానే బోర్ మార్కెట్ అంటే బోర్ మార్కెట్ పెట్టిన వ్యక్తి కాదు కాబట్టి వాజ్పేయి లాంటి వ్యక్తి కావాలి, మోడీ గారి లాంటి వ్యక్తి కావాలి. ఈ దేశం బాగుపడాలి, ఉద్యోగ ఉపాధి కల్పన జరగాల, కొత్త కొత్త ఆలోచన కావాలి. ఆయన యొక్క ఐడియాస్ ఎలా ఉండేటంటే పార్లమెంటే దద్దరిల్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అంటే భయపడేవాళ్ళు. అటు ఇందిరాగాంధీ కానీ మరియు అంతా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన అంటే భయపడేవాడు. ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడు, అంతేకాకుండా బీజేపీ పార్టీని వ్యవస్థాపకుడు కూడా, జనతా పార్టీలో విలీనం చేయడమే కాకుండా తిరిగి బీజేపీ పార్టీ స్థాపించేవాడు. అద్వానీ గారే ఆయన ఒప్పుకొని ప్రధానమంత్రి చేసిన వ్యక్తి. అటువంటి గొప్ప ఆలోచనలు మాకందరికీ రావాలని కోరుకుంటున్నాం. ఈ దేశానికి రావాలా, ఈ పార్టీకి రావాలా, ఈ పార్టీ పరిగెత్తాలి. ఇక్కడ కూడా ఇండియా కూటమి మరింత సమర్థవంతంగా పనిచేయాలి. చాలా విషయాలు ఉన్నాయి. రాజకీయంగా కంటే కూడా మేమందరం ఆయన ఆదర్శంగా తీసుకొని, మోడీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా ఇండియా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ముందుకు ఎలా పరిగెత్తాలనే ఆదర్శంగా, ఏ విధంగా మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలా, జమిలి ఎలక్షన్లు అయితే ఎలా చేయాలా, ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలనే ఉద్దేశంతో జరగబోయే మీటింగ్ కూడా ఆహ్లాదకరంగా వాజ్పేయి గారిని స్మరించుకునేట్టుగా జరగాలని కోరుకుంటున్నాను.